హాయ్ అండి, వెల్కమ్ టు ది సెషన్. చూడండి, ఈ సెషన్లో మనము ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. అంటే మీకు 2016 నుండి 2023 వరకు ఏపీ అండ్ తెలంగాణలో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎల్సీఎం హెచ్సిఎఫ్కి సంబంధించి ఏవైతే అడిగారో ఆ క్వశ్చన్స్ అన్నిటి మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ చూడండి, ఎల్సీఎం హెచ్సిఎఫ్లో ఒక దగ్గర మీకు 46 నుండి 48 క్వశ్చన్స్ అడిగారు. ఈ 48 క్వశ్చన్ల పీడిఎఫ్ కావాలంటే మీరు మనకు యాప్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, అక్కడ మీరు టెస్ట్ కూడా రాసుకోవచ్చు అండి. మీరు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ మనము 2023 మెయిన్స్ ఎస్ఐలో అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి. ఇవన్నీ మీకు ఈ స్టార్టింగ్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మనకి ఏపీఎస్ఐ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2023 పేపర్. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2023లో అడిగిన పేపర్ అండి. ద నియరెస్ట్ ఇంటీజర్ టు ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 40,000 and 90,000 విచ్ వెన్ డివైడెడ్ బై ఈచ్ ఆఫ్ 8, 15 and 21 లీవ్స్ ద రిమైండర్ 1. ఇగో మీన్ ప్రపోర్షన్ అంట, 40,000కి 90,000కి మీన్ ప్రపోర్షన్ ఉంటుంది కదా, దానికి దగ్గరలో ఉన్న ఒక ఇంటీజర్ కావాలంట. మీన్ ప్రపోర్షన్కి ఫార్ములా ఏంటంటే నాకు మీన్ ప్రపోర్షన్కి ఫార్ములా ఏంటంటే √40,000. ఇది కూడా రాయాల్సిన పని లేదండి, ఎగ్జామ్లో మనం రాయం కాబట్టి నేను కూడా ఇక్కడ రాయను. 40,000కి 90,000కి మల్టిప్లై చేసి అండర్ రూట్ చేయాలి. 40,000కి అండర్ రూట్ ఎంత? 200. 90,000కి ఒక అండర్ రూట్ ఎంత? 300, అంతే కదా. సో 200 × 300 చేస్తే ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. అంటే నా మీన్ ప్రపోర్షన్ ఎంత అంటే 60,000. ఓకే, ఇప్పుడు ఈ 60,000కి దగ్గరలో ఒక నంబర్ ఉండాలి. మీ నంబర్ 60,000కి దగ్గరలో ఉండాలి. అండ్ అది ఎలా ఉండాలంటే 8 తోటి 15 తోటి 21 కనుక మీరు దాన్ని డివైడ్ చేస్తే రిమైండర్ ఒకటి రావాలి. సో ఇప్పుడు మీ నంబర్ ఎట్లుంటుందంటే, ఏదైనా ఒక నంబర్ మీరు ఒక నంబర్ని ఎన్ని అనుకున్నారనుకోండి, ఆ నంబర్ 8 తోటి 15 తోటి 21తో డివైడ్ అవ్వాలి. డివైడ్ అయినప్పుడు ఆ నంబర్ ఆ రిమైండర్ 1 రావాలి. అంటే ఆ నంబర్ ఎట్లుంటుందంటే ఎల్సిఎం ఆఫ్ 8, 15, 21 ఇంటూ కే ప్లస్ 1. ఇగో ఈ ఫార్మేట్లో ఉంటుందండి. ఈ కే వాల్యూ మీరు ఎంత తీసుకుంటే అది 60,000 వరకు అవుతుంది అనేది మనకు ఆన్సర్ చెప్తుంది. ఇగో ఈ కే వాల్యూ మీరు తీసుకుంటే వెళ్ళాలి, ఒకసారి 1 పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలి అలా. కానీ ఈ మెథడ్లో మనం చేస్తే మన టైం అంతా అక్కడే అయిపోతుంది కాబట్టి ఆప్షన్ మెథడ్ తీసుకుంటాం ఈ క్వశ్చన్కి. ఇప్పుడు మీకు 60,000కి దగ్గరలో ఉండాలి కాబట్టి 60,000కి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఫస్ట్ చూడండి. ఇగో ఇది 59,641 ఉంది, ఇది 58,000 దూరం ఉంది, ఇది 59,000 ఉంది. కానీ 60,000కి దగ్గరలో అంటే ఇది 350 తక్కువ ఉంది, అంతే కదా. 360 తక్కువ ఉంది, ఇది 480 ఎక్కువ ఉందండి. 60,000 కన్నా ఇది 480 ఎక్కువ ఉంది, ఇది 60,000 కన్నా 360 తక్కువ ఉంది, ఇది 60,000 కన్నా 800 తక్కువ ఉంది, దగ్గర 750 వరకు. అంటే మీరు ఫస్ట్ చెక్ చేయాల్సిన ఆప్షన్ ఏది? ఇది. ఎందుకంటే మీకు నియరెస్ట్ ఇంటీజర్ అన్నాడు. సో ఇప్పుడు దీంట్లో నుండి కనుక మీరు 1 తీసేస్తే ఇది ఏమవుతుంది? 59,640 అవుతుంది. దీంట్లో నుండి 1 తీసేస్తే 1 తీసేసిన తర్వాత ఈ నెంబర్ 8, 15, 21తో డివైడ్ అవ్వాలి. ఇగో 8తో డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం ఈజీ. లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవుతాయా? అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందో చూడండి. ఇగో 6 + 4 10, 10 + 5 15, ఇక్కడ 9 ఉంది. అంటే ఈ నెంబర్ 3తో కూడా డివైడ్ అవుతుంది కదా. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివైడ్ అవుతుంది కాబట్టి. ఈ నెంబర్లో 0 ఉంది కాబట్టి ఇది 5తో కూడా డివైడ్ అవుతుందా? అవుతుంది. ఇప్పుడు 7 × 3 అంటే ఈ నెంబర్ మీకు 7తో డివైడ్ అవుతుందా లేదా చెప్తే ఇదేమి ఆన్సర్. ఒకవేళ ఈ 59,640 అనే నంబరు 59,640 అనే నంబర్ కనుక 7తో డివైడ్ అయింది అనుకోండి, ఇదేమి ఆన్సర్. మరి ఎట్లా 7తో డివైడ్ చేస్తారు? 7 856, 756 అంటే ఇంకెంత వస్తుంది? 3 వస్తుంది. 7 5 35. ఈ రకంగానే డివైడ్ చేసేది కాదు. ఈ రకంగా డివైడ్ చేస్తే మీరు చాలా వెనుకున్నట్టు మీ ప్రిపరేషన్లో. అర్థమవుతుందా? మీ దగ్గర కనుక ఒక 6 డిజిట్ నెంబర్ ఉంటే చూడండి ఏ రకంగా డివైడ్ చేయాలో చెప్తా చూడండి. మీ దగ్గర కనుక ఒక 6 డిజిట్ నెంబర్ ఉంటే ఇది 59,640 కదా. మీ దగ్గర ఒక 6 డిజిట్ నెంబర్, ఇది 6 డిజిట్ నెంబరా? కాదు. 6 డిజిట్ మార్చుకోవాలంటే ముందు 0 పెట్టుకోవచ్చు కదా, రైట్. ఒక 6 డిజిట్ నెంబర్ కనుక మీ దగ్గర ఉంటే ఇగో 3 డిజిట్స్ని సపరేట్ చేయాలి. చేశారా? దీని నుండి దీన్ని డిఫరెన్స్ తీసుకోవాలి. 640 - 59. 640 - 59 చేస్తే మీకు ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది. 640 - 59. ఈ వచ్చే నెంబర్ కనుక 7తో డివైడ్ అవుతే ఈ నెంబర్ కూడా 7తో డివైడ్ అయినట్టు చేయండి. 640 నుండి కనుక 59 మైనస్ చేశారనుకోండి, ఎంత వస్తుంది? 600 ఇంకో 19 అంటే 581 అవుతుంది. 581
బై 7. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 7 ఎందులో 56 అవుతుంది, 2 మిగులుతుంది, 7 మూల 21. అంటే 581 అనేది 7తో క్యాన్సిల్ అవుతుంది. రైట్. చూడండి, ఇంతవరకు చేశారు కదా. నేనేమంటానంటే ఈవెన్ ఈ స్టెప్ కూడా చేయొద్దు అంటాను. ఇది కూడా మీరు చేయొద్దు. అర్థమవుతుందా? నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు నంబర్స్ని ఏ రకంగా చూడగలుగుతారు, ఎంత స్పీడ్గా చూడగలుగుతారు అనేది మ్యాటర్ అండి. చూడండి, నేను సింపుల్గా చెప్తాను ఇక్కడ. ఇప్పుడు మీకు 059 640 కదా నంబర్, 059 640 అంతేనా? ఓకే. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలంటే ఈ నెంబర్ 7తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. నేను మీకు ఏమన్నానంటే ఇగో 640 నుండి కనుక మీరు 59 కనుక తీసేస్తే వచ్చే నెంబర్ మీకు 7తో డివైడ్ అవ్వాలి. మీరు ఏం చేస్తున్నారంటే ఇదంతా రాసుకొని మంచి 581 రాసుకొని 7 చేస్తున్నారు. దీనికన్నా ఇది ఫాస్ట్ అండి. 59640ని 7తో డివైడ్ చేయడం కన్నా చూసి చెప్పొచ్చు. 640 కన్నా 59 డివైడ్ చేస్తే 581 వస్తుంది. ఇది 7తో డివైడ్ అవుతుందా అంటే అవుతుంది. ఇది ఫాస్ట్గా చేయడం. ఇంతకన్నా కూడా ఫాస్ట్గా చేయొచ్చు. నేను చెప్తా చూడండి. మీరు నంబర్స్ని బ్రేక్ చేయడం నేర్చుకోవాలి. నంబర్స్ని ఎట్లా బ్రేక్ చేయాలంటే మీ మైండ్లో జరిగిపోవాలి. ఇది ఇగో దీని నుండి దీన్ని సపరేట్ చేస్తాం అంతే కదా. దీని నుండి దీన్ని సపరేట్ చేస్తాం. 59కి దగ్గరలో ఒక 7 మల్టిపుల్ చెప్పండి నాకు. 59కి దగ్గరలో ఒక 7 మల్టిపుల్ చెప్పండి. 56 కదా. అంటే ఇప్పుడు ఈ 59ని మీరు ఇటు నుండి మైనస్ చేయాలి కదా. దీన్ని -56 -3 అని రాసుకోవచ్చా? చూడండి, 59ని -56 -3 అని రాసుకోవచ్చా? ఈ -3ని ఒక్కసారి మైనస్ చేసేసేయండి దీంట్లో నుండి. ఇది ఎంత అవుతుంది? 637 అవుతుందా? నేను ఏం చేస్తున్నానంటే 640 - 59 మీరు చేయాలండి. ఇది మీరు పెన్తో రాయొద్దు. దీన్నే నేను ఏమంటున్నానంటే 640ని ఇగో -56 ఇగో -3 ఇలా చేయమంటున్నాను. చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు కదా. ఈ రకంగా మీరు అనలైజ్ చేయగలిగితే ఇగో 56 నాకు 7తో డివైడ్ అవుతుంది అండ్ 637 కూడా మీకు 7తో డివైడ్ అవుతుంది. చూస్తే అర్థమైపోతుంది. 7 9ల 7 ఎక్కం. అర్థమవుతుందా? పెన్ను పెట్టాల్సిన అవసరం ఉందా అంటే లేదు. అంటే నేనైతే ఎట్లా చేస్తానంటే ఈ క్వశ్చన్ని నాకు 59641 అని చూడగానే ఈ నెంబర్ 7తో డివైడ్ అవుతుందా లేదా నన్ను చెక్ చేయమని అడిగారు అనుకోండి. ఇగో 59 ఉంది. నేను మైండ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటా. ఒక్కసారి ఇటు చూడండి. మైండ్లో ఇటు బ్రేక్ చేసుకోవచ్చా? ఇది బ్రేక్ చేసుకోవడం అంత ఈ కష్టమైన పని ఏం కాదు కదా. దీంట్లో నుండి నేను కనుక 3 తీసేసాను అనుకోండి, ఈ పార్ట్ నాకు 7తో డివైడ్ అయిపోతుంది. ఈ 3 ఇక్కడ నుండి తీసేసాను అనుకోండి, 6 ఎంత వస్తుంది? నేను 640 నుండి కదా చేయాల్సింది. 640 నుండి కదా. 640 నుండి కనుక నేను 3 తీసేసాను అనుకోండి, 637 అవుతుంది. 637 7తో డివైడ్ అవుతుంది. కనిపిస్తుంది కదా, 63 7. నా ఆన్సర్ ఇది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ నుండి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే చూడండి, మీరు ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ నుండి మీరు ఒకటి నేర్చుకోవాలి. ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ నుండి యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. దీని నుండి మీరు ఏం నేర్చుకోవాలంటే 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది. ఐ హోప్ అంటే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా నెంబర్ని 7తో డివైడ్ చేయాల్సి వస్తే ఈ రకంగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇటువంటివి కనుక మీరు ప్రీవియస్ క్వశ్చన్ నుండి నేర్చుకోకపోతే మీ ప్రిపరేషన్లో ప్రోగ్రెస్ ఉండనట్టు. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. If sum of a pair of numbers is 528 and their HCF is 33, then the number of all such possible pairs is. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇటువంటి క్వశ్చన్స్లో హెచ్సిఎఫ్ మీద ఫోకస్ చేయాలి. మీ హెచ్సిఎఫ్ ఎంత అన్నారంటే 33. అంటే 2 నంబర్లకు హెచ్సిఎఫ్ 33 అంటే ఒక నంబర్ 33x అవుతే ఇంకొక నంబర్ 33y అవ్వాలి. ఇక్కడ x, y అనేది కోప్రైమ్స్ అవ్వాలి. ఈ కండిషన్ మీకు తెలియాలి. ఇక్కడ x, y అనేది కోప్రైమ్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలి. ద సమ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ నంబర్స్ ఇస్ 528 అంట. ఇగో ఈ 33x అండ్ 33y ఈ రెండింటిని యాడ్ చేసి నేను 33 కామన్ తీసుకోవచ్చు కదా. ఇది 528 అట. మీకు ఏం అడిగారంటే నంబర్ ఆఫ్ సచ్ పాసిబుల్ పెయిర్స్ అడిగారు. ఓకే, ఇక 33తో క్యాన్సిల్ చేస్తే ఫస్ట్ 3తో క్యాన్సిల్ చేస్తున్నాను, లేదా 11తో క్యాన్సిల్ చేయండి. 11 4 11 8 ఇంకొక 3 మిగులుతుంది కాబట్టి 3 16. x + y = ఎంత వచ్చింది మీకు? x + y = 16. x, yలు మీకు కోప్రైమ్ నంబర్స్ కాబట్టి x ప్లేస్లో ఏది తీసుకోవచ్చు, y ప్లేస్లో ఏది తీసుకోవచ్చు చెప్పండి. x ప్లేస్లో 1 తీసుకుంటే y ప్లేస్లో 15 తీసుకోవచ్చు. ఈ 2 కోప్రైమ్. ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ కుదరదు, ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్ కదా. ఈవెన్ ప్లస్ ఈవెన్ 2 + 14 16 అవుతుంది. అంటే మీరు ఏ ఈవెన్ నెంబర్ని కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది 3 తీసుకుంటే ఇది 13 తీసుకోవచ్చా? ఇది 5 తీసుకుంటే ఇది ఎంత తీసుకోవచ్చు? 11 తీసుకోవచ్చా? ఇది 7 తీసుకుంటే ఇది 9 తీసుకోవచ్చా? ఇది 9 తీసుకుంటే ఇది 7 తీసుకోవాలి. 7 9 అయినా 9 7 అయినా ఒకటే కాబట్టి మీకు ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయంటే 4 వేస్ ఉంటాయి. 4 వేస్ అనొచ్చు, లేదా 4 పాసిబుల్ పెయిర్స్ అనొచ్చు. 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 రండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 21 and their LCM is 4641. If one of those 2 numbers lies between 200 and 300, then difference of those numbers is.
ఫస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ క్వశ్చన్లో ఎప్పుడైతే క్వశ్చన్లో హెచ్సిఎఫ్ అని అన్నాడో ఫస్ట్ మీ ఫోకస్ అంతా హెచ్సిఎఫ్ వెళ్ళాలి. 2 నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ 21 అంటే ఆ నెంబర్ ఒకటి 21x కావాలి, ఇంకోటి 21y కావాలి. ఇక్కడ x, yలు మీకు ఏం కావాలంటే కోప్రైమ్స్ కావాలి, x, yలు కోప్రైమ్స్ కావాలి. అండ్ దర్ ఎల్సిఎం ఇస్ 4641. ఇప్పుడు ఈ 2 నెంబర్లు అనుకున్నారు కదా, ఈ 2 నెంబర్ల యొక్క ఎల్సిఎం అంతా, ఈ 2 నెంబర్ల యొక్క ఎల్సిఎం 21 × x × y. ఇగో ఈ 21 × x × y క్వశ్చన్లో 4641 అన్నాడు, 4641. దీంట్లో ఒక నెంబర్ అంటే 200కి 300కి మధ్యలో ఉంటే ద డిఫరెన్స్ ఆఫ్ దోస్ నెంబర్స్ అడిగారు. చూడండి, మీకు డిఫరెన్స్ ఆఫ్ దోస్ నెంబర్స్ అంటే మీకు కనుక్కోమన్నది 21x - 21y అంటే 21 కామన్ తీస్తే 21x - y వాల్యూ ఎంత మీకు కనుక్కోమన్నాడు, అంతేనా? నా ఆన్సర్ 21 మల్టిపుల్ కావాలి. బట్ ఈ మధ్య ఎగ్జామినర్లు కూడా అంత స్మార్ట్ అయిపోయారు కాబట్టి మనలాగా ఇక్కడ ఉన్న నంబర్లు అన్నీ 21 మల్టిపుల్స్. అర్థమైందా? మనం ఇటువంటి ట్రిక్స్ వాడతామని వాళ్ళకి కూడా తెలిసిపోయింది కదా. సో 21 × x × y = 4 × 46 కదా. ఇది 21తో క్యాన్సిల్ చేయండి. 21 2 42, 42 అంటే ఇంకా 4 మిగులుతుంది. 21 2 42, ఇంకొక 2 మిగులుతుంది. 21 21 అంటే నాకు x × y ఎంత వచ్చిందంటే 221 వచ్చింది. ఇప్పుడు x × y 221 రావాలంటే దీన్ని ఎట్లా రాయగలుగుతాం? ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్గా రాయాలి. జాగ్రత్త చూస్తే ఇది 3తో డివైడ్ కాదండి, ఇది 7తో కూడా డివైడ్ కాదు. ఎందుకంటే 210 కన్నా 11 ఎక్స్ట్రా ఉంది. 210 + 11 లాగా ఇమాజిన్ చూడండి. మీరు క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా, ఇప్పుడు మీరు స్పీడ్ మ్యాథ్స్ అని అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తా చూడండి. మీకు స్పీడ్ మ్యాథ్స్ అని మీరు యూట్యూబ్లో కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు. 42 × 48 ఈ నెంబర్ని స్పీడ్గా మల్టిప్లై చేయడం ఎట్లా అంటే ఫస్ట్ డిజిట్స్ సేమ్ ఉండి లాస్ట్ డిజిట్స్ యొక్క సమ్ కనుక 10 అయితే స్పీడ్గా చేయడం ఎట్లా. కొన్ని ట్రిక్స్ యూట్యూబ్లో ట్రెండింగ్ ట్రిక్స్ ఉంటాయండి. 5 నిమిషాల్లో 20 ఎక్కాలు చదవడం ఎట్లా. ఇవన్నీ మీకు ఎగ్జామ్లో పనికిరావు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కొన్నిసార్లు గుర్తొస్తాయి తప్పితే మీకున్న ఎగ్జామ్లో ఉన్న 100 క్వశ్చన్స్లకి అయితే మీరు ఒక్క క్వశ్చన్కి అటువంటి యూజ్ రావచ్చు, అవి తెలిసి ఉండాలి. బట్ నంబర్ని బ్రేక్ చేయడం తెలియాలి. ఇప్పుడు ఇది 221 కదా, మీ మైండ్లోనే జరిగిపోవాలి. ఈ క్యాలిక్యులేషన్ అని మీకు ఎవరు చెప్పరు. 221ని నేను 210 + 11 లాగా మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతారా? 210 7తో డివైడ్ అవుతుంది కానీ ఏది 11 కాదు. అంటే ఇది 7 మల్టిపుల్ కాదు, 3తో కాలేదంటే 9 కాదు, ఇది 11తో కూడా కాదు. చూస్తే మీరు 13 తోటి అవుతుంది అంటే చూడండి 130 + 91 కనిపిస్తుందా? మీరు ఇమాజిన్ చేసుకోవాలి. మొత్తం 130 + 91 కనిపిస్తుందా? ఇగో ఇది 130 అంటే ఇది 10 సార్లు పోతుంది, ఇది 7 సార్లు పోతుంది. అంటే దీన్ని 13 × 17 లాగా రాసుకోవచ్చు. ఇది ఎట్లా వస్తుంది అంటే మీకు బై ప్రాక్టీస్ తోటే వస్తుంది. దీనికి షార్ట్ కట్స్ ఏమి ఉండవు. సో x × y వచ్చింది కదా, అంటే x కనుక 13 అయితే ఇది 17 కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 4. ఇవి నాకు కనుక్కోమన్నది ఎంత ఉంది? 21 × 4, ఇది 84. నాకు రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. The LCM of 2 numbers is 20 times their HCF and the sum of their LCM and HCF is 2520. If the first number is 480, then the ratio of the first and second numbers is. Okay. LCM of 2 numbers is 20 times of their HCF అంటండి. అంటే నా HCF కనుక నేను x అనుకున్నాను అనుకోండి, నా HCF కనుక నేను x అనుకుంటే నా LCM ఏం కావాలి? 20 టైమ్స్ అంట కదా, దీనికి 20x కావాలి, అంతేనా? ఓకే, డన్. అండ్ ద సమ్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇస్ 2520. ఇగో ఈ రెండింటి మొత్తం అంట, ఈ రెండింటి మొత్తం ఎంత అంట? 2520. ఎగ్జామ్లో మీరు ఇంతే రాయాలండి. అంటే ఒకసారి x రాసుకొని ఒకసారి 20 రాసుకొని మళ్ళీ x + 20 రాసుకోవడం ఇటువంటి పని చేయొద్దు. ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈస్ 480, దెన్ ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ కదా. ఓకే, చూడండి దీని నుండి 21x = 2520 కదా. ఇక 21 21, 4 మిగులుతుంది. 21 2 0. అంటే x వాల్యూ ఎంత వచ్చిందంటే మీకు 120 వచ్చింది. x వాల్యూ ఎప్పుడైతే 120 వచ్చిందో మీకు ఒక్క విషయం అర్థం కావాలి. నా ఒక నంబర్ 120x అని ఉంటే నాకు ఇంకొక నంబర్ 120y అని ఉండాలి, అంతే కదా. హెచ్సిఎఫ్ ఎప్పుడైతే తెలిసిందో మీకు అర్థం చేసుకోండి, 120x 120y ఉండాలి. ఐ హోప్ ఇది క్లియర్. 120x 120y ఈ ఫార్మాట్లో ఉంటుంది. 120x 120y ఉంటే దీంట్లో ఒక నంబర్ 480 అన్నాడు. అంటే ఒక నంబర్ అంటే ఫస్ట్ నెంబర్ 480 అన్నాడు. జాగ్రత్త వినండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్ 480 అని అన్నాడంటే ఫస్ట్ నెంబర్ 120 × 4 కావాలి. అంటే ఇప్పుడు x వాల్యూ మీకు 4 కావాలన్నట్టు, అర్థమవుతుందా? ఫస్ట్ నెంబర్ 120x ఉంటే ఫస్ట్ నెంబర్ 480 అంటే 120 × 4. నాకు ఒక విషయం ఏం తెలుసు అంటే, ఇగో ఈ 2 నంబర్లు కోప్రైమ్,
హెచ్సిఎఫ్ ఆఫ్ నంబర్ 120 అన్నారంటే రెండు నంబర్లకి ఈ ఎక్స్ కామ వైలు కోప్రైమ్ కావాలి కదా. మీకు 120xకి 120yకి కనుక రేషియో తీసుకుంటున్నప్పుడు ఈ సెకండ్ నెంబర్ ఏదైనా ఉండనివ్వండి, సెకండ్ నెంబర్ నేను ఇంకా కనుక్కోలేదు చూడండి, కానీ సెకండ్ నెంబర్ y ఉంది చూసారా, ఇక్కడ 120 ఇంటూ y, ఇగో ఈ 120 ఖచ్చితంగా క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ ఖచ్చితంగా 4 ఉంటుంది. ఈ సెకండ్ నెంబర్ ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ కానే కాదు, ఎందుకంటే ఈ రెండు మీకు కోప్రైమ్ నంబర్స్ అన్నప్పుడు ఇది 4 అనుకోండి, ఇది ఒక ఈవెన్ నెంబర్ వచ్చిందంటే ఇక్కడ ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ రాదు. ఇక్కడ ఏది వచ్చినా కూడా మీకు ఫస్ట్ పార్ట్లో 4 అనేది క్యాన్సల్ అవ్వకుండా అలాగే మిగులుతుంది. ఫస్ట్ పార్ట్లో 4 క్యాన్సల్ అవ్వకుండా మిగిలిన ఆన్సర్ ఒకటే ఉంది, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఐ హోప్ రైట్ ఆన్సర్. అర్థమైందా? సరే ఇలా కాదు నాకు మొత్తం మెథడ్ కావాలంటే ఇప్పుడు మీకు మొత్తం మెథడ్ చెప్తా చూడండి ఒకసారి. మొత్తం మెథడ్ ఇప్పుడు నాకు ఫస్ట్ నెంబర్ ఏమన్నారు, ఒక నెంబర్ నాకు 120x అయితే ఇంకొక నెంబర్ 120y కదా, ఒక నెంబర్ 120x అయితే ఇంకో నెంబర్ 120y. ఓకే, ఇవి నాకు ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ క్వశ్చన్లో 480 అని ఇచ్చాడు, ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ క్వశ్చన్లో 480 అని ఇచ్చాడు. మీకు ఒక ఫార్ములా తెలుసు కదా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్. నాకు ఒక ఎల్సిఎం ఏమో 20x అని తెలుసు, హెచ్సిఎఫ్ ఏమో x అని తెలుసు, అంతే కదా, x ఇంటూ ఎక్స్. నాకు x వాల్యూ 120 అని తెలుసు కాబట్టి దీన్ని నేను 120 ఇంటూ 120 అని రాసుకోవచ్చా? చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఏమో నాకు 480 అని తెలుసు, ఇగో సెకండ్ నెంబర్ నేను ఇలా 2 అనుకుంటున్నాను, ఇది నా సెకండ్ నెంబర్. ఇగో 120 ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, ఇది 4 ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, అంటే నా సెకండ్ నెంబర్ ఎంత, నా సెకండ్ నెంబర్ 120 ఇంటూ 5. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారంటే నా ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో కనుక్కోమన్నారు. నా ఫస్ట్ నెంబర్ ఏమో 120 ఇంటూ 4 480, సెకండ్ నెంబర్ ఏమో 120 ఇంటూ 5, ఇక 120 క్యాన్సిల్ అయిపోయి మీకు 4:5 ఆన్సర్ వస్తుంది. మీకు మొత్తం డీటెయిల్గా ఆన్సర్ కావాలంటే ఇక మీరు ఈ ఫార్ములా వాడాల్సిందే, ఇది చేయాల్సిందే. బట్ కొన్నిసార్లు మనకి క్వశ్చన్ని చూస్తూ మనకి క్వశ్చన్ అంటే ఇక్కడ నుండి మొదలుకొని ఇక్కడ వరకు ఇంక్లూడింగ్ ఆప్షన్స్ మనం క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ చూడాలి, ఏది చూస్తున్నాం అనేది కూడా జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. XYZ are 3 positive integers. If LCM of XYZ is 45, HCF of XYZ is 3, LCM of XY is 9, LCM of YZ is 15, LCM of ZX is 45, then Z value ఎంత? ఇది కూడా మీకు ఏపీఎస్ఐ మెయిన్స్ 2020 డిస్కస్ చేసేవన్నీ ఏపీఎస్ఐ మెయిన్స్ పేపర్ అండి, ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2023 పేపర్లో. అది ఒకసారి క్వశ్చన్ చదివి మీరు వీడియో పాస్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్కి నేను మొత్తం మెథడ్ చెప్తాను, కానీ క్వశ్చన్ని మీరు 2 సెకండ్లలో సాల్వ్ చేయొచ్చండి. ఈ క్వశ్చన్లో డేటా ఏమి ఇచ్చాడంటే 3 నంబర్లు XYZ ఉన్నాయట, 3 నంబర్లు XYZ ఉన్నాయి. దాంట్లో XYZ యొక్క ఎల్సిఎం 45 అన్నాడు, హెచ్సిఎఫ్ ఏమో 3 అన్నాడు, XYకి ఎల్సిఎం ఏమో 9 అన్నాడు, YZకి ఎల్సిఎం ఏమో 15 అన్నాడు, ZXకి ఎల్సిఎం ఏమో 45 అన్నాడు. ఇప్పుడు Z వాల్యూ కనుక్కోమన్నాడు, అంతేగా. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మీకు మొత్తం డేటా అవసరం లేదు, ఇగో ఈ ఒక్క పార్ట్ అండ్ ఎల్సిఎం ఆఫ్ XY ఎంత 9, ఇంత చదివితే మీ ఆన్సర్ చెప్పేసినట్టు, ఇంకా ఏం చదవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆప్షన్ చూడాలి, ఈ రకంగా మీరు చేయాలి అంటే ఒకసారి ఆప్షన్ చూడాలి. చూడండి, ఎల్సిఎం ఆఫ్ X, Y, Z ఏమో 45 అంట అండి, అదే ఎల్సిఎం ఆఫ్ X, Y ఏమో 9 అంట. అర్థమవుతుందా? ఈ 45 అనేది ఒక 5 మల్టిపుల్ కదా, ఈ 40 అనేది ఒక 5 మల్టిపుల్ కదా, దీన్ని 5 × 9 రాసుకోవచ్చు కదా. ఇవి XYZ యొక్క ఎల్సిఎం తీసుకున్నప్పుడు 5 × 9 వస్తే XY యొక్క ఎల్సిఎం తీసుకున్నప్పుడు 9 వస్తుంది అంటే మరి Zలో ఈ 5 ఎక్కడి నుండి రావాలి? XYZ ఎల్సిఎం తీసుకున్నప్పుడు 45 వస్తుంది, XYZ తీసుకున్నప్పుడు 9 వస్తుంది, 9 కాకుండా Z కలిపినప్పుడు 5 వస్తుంది. అంటే ఈ 5 ఎక్కడ ఉండాలంటే Zలో ఉండాలి. జాగ్రత్తగా వినండి, 5 ఎక్కడ ఉండాలంటే Z ఉండాలి. అంటే నాకు Z ఏంటంటే నా Z వాల్యూ ఖచ్చితంగా 5 మల్టిపుల్ కావాలి. నా Z వాల్యూ ఖచ్చితంగా ఎట్లా ఉండాలి? 5 మల్టిపుల్ ఉండాలి. ఒక్కసారి ఆప్షన్కి రండి. ఇగో ఇది నా ఆన్సర్ కాదండి, ఇది నా ఆన్సర్ కాదు. 25 కూడా నా ఆన్సర్ కాదండి, ఎందుకంటే Z వాల్యూ కనుక నాకు 25 అయితే 25 అంటే 2 5లు ఉన్నాయి. ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇక్కడ 2 5లు ఉంటే మీ ఎల్సిఎంలో కూడా 2 5లు రావాలి. 45లో 2 5లు ఉన్నాయా? కాదు. 30 చూస్తే 30 అనేది ఒక ఈవెన్ నెంబర్, అర్థమవుతుంది కదా. 30లో 2 అనే నెంబర్ ఉంటుంది కదా, 2 × సంథింగ్ రాసుకోవచ్చు కదా 30ని. మరి కొన్ని నెంబర్లకు ఎల్సిఎం తీసుకున్నప్పుడు దాంట్లో ఒక ఈవెన్ నెంబర్ ఉంటే మీకు వచ్చే ఎల్సిఎంలో కూడా ఈవెన్ నెంబర్ ఉండాలి కదా. 45 మీకు ఈవెన్ నెంబరా? కాదు.
అంటే ఇది కూడా మీ ఆన్సర్ కదా, అంటే మిగిలింది ఏమవుతుంది 15 మీ ఆన్సర్ అవుతుంది. చూడండి దీనికి మీకు ఏం కాన్సెప్ట్ అవసరం, ఏ షార్ట్ ట్రిక్ అవసరం, ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ అంతేనా కదా. ఇప్పుడు దీనికి కనుక మొత్తం నంబర్లు చెప్పాలంటే, అంటే మొత్తం చెప్పాలంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ క్వశ్చన్లో మీరు ఫస్ట్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్, ఈ పార్ట్ మీరు ఫోకస్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే ఇది ఎంత అన్నారు, 3 అన్నారు కదా. అంటే ఇక ఎక్స్ వై జెడ్ ఈ నెంబర్స్ ఎట్లుంటాయంటే, ఒకటి 3a, ఇంకోటి 3b, ఇంకోటి 3c, ఈ ఫార్మేట్లో ఉంటాయి. ఇక్కడ ఏ కామా బి కామా సిలు ఏం కావాలి, కో ప్రైమ్స్ కావాలి. ఏబిసిలు ఏం కావాలంటే కో ప్రైమ్స్ కావాలి. ఓకే, ఇప్పుడు డేటా చదవండి ఫస్ట్ నుండి. ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ 45 అంట. అంటే 3a 3b 3c యొక్క ఎల్సిఎం ఎంత అండి, 3 × a × b × c అంతేనా. 3a 3b 3c యొక్క ఎల్సిఎం ఇది 45 అంట. అంటే దీని నుండి నేను ఏం రాయొచ్చు, ఏబిసి ఈక్వల్ టు 15 అని రాయొచ్చా, రాయొచ్చు. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా వై, ఇగో 3ab, ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా వై 3ab ఈక్వల్ ఎంత అంట, 9 అంట. అంటే దీని నుండి నేను ఏం రాయొచ్చు, ఏబి ఈక్వల్ టు 3 అని రాయొచ్చా. ఓకే, ఎల్సిఎం ఆఫ్ వై కామా జెడ్, ఇగో 3bc, ఈ వాల్యూ ఎంత అన్నారు, 15 అన్నాడు. అంటే బీసీ ఈక్వల్ ఎంత అని రాయొచ్చు, 5 అని రాయొచ్చా. ఓకే, ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా జెడ్ ఎంత, 3ab, ఇగో 3ab, ఈ వాల్యూ ఎంత అన్నారు, 45 అన్నారు. అంటే ఏబి ఈక్వల్ ఎట్లా రాయొచ్చు, 15 అని రాయొచ్చా, 3తో క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు రండి ఒకసారి ఇక్కడ, ఇగో ఈ ఏబిసి ఈక్వల్ 15 తర్వాత చూద్దాము. ఇవి ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఈ 3ని మీరు 1 × 3 లాగా రాయొచ్చు. అంటే దీన్ని 3 × 1 లాగా రాస్తున్నా చూడండి. ఎందుకు రాస్తున్నా అంటే ఇక 3 × 1 లాగా రాస్తున్నా. ఈ 5ని నేను 1 × 5 లాగా రాస్తున్నా. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది కాబట్టి ఈ 1 అనేది బి కావాలి, ఈ 1 అనేది బి కావాలి. అప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది సి అవుతుంది, అంతేనా. నాకు ఏ ఇంటూ సి చేస్తే ఎంత రావాలంటే నాకు 15 రావాలి. ఎల్సిఎం ఆఫ్ జెడ్ అండ్ ఎక్స్, సార్ ఇది ఏబీ కాదు కదా, ఇది ఏసీ కదా, ఇది ఏసీ కదా మనకి. ఇది 3ac జెడ్ అండ్ ఎక్స్, 3ac, ఇక జెడ్ అండ్ ఎక్స్ 3ac కదా. అప్పుడు ఏసీ ఈక్వల్ ఎంత కావాలి, 15 కావాలి. చూడండి ఏ ఈక్వల్ టు సి ఈక్వల్ టు, ఏ ఈక్వల్ టు 3 ఉంది, సి ఈక్వల్ టు 5 ఉంది. 3 × 5 15 అవుతుందా, సెట్ అయింది కదా. అంటే ఇప్పుడు మీకు ఏ వాల్యూ తెలిసింది, బి వాల్యూ తెలిసింది, సి వాల్యూ తెలిసింది. మీకు ఏం కనుక్కోమన్నాడంటే క్వశ్చన్లో, ఇగో నా జెడ్ వాల్యూ, నా 3c వాల్యూ ఎంత అని అడిగింది కదా. నాకు 3c, సి వాల్యూ ఎంత వచ్చింది, నాకు ఇక్కడ 5 వచ్చింది. అంటే 3 × 5 ఎంత, 15. అదే ఆన్సర్ వచ్చిందా. మరి చేస్తారా ఎగ్జామ్లో ఇంత, అంటే టైం ఉంటే చేయండి, అంతేనా కదా. మనకు టైం లేనప్పుడు ఇంత ఈజీగా మనకు హింట్స్ కనిపిస్తుంటే మనం ఈ మెథడ్ అంతా ఎందుకు చేయడం. బట్ స్టిల్ యూ షుడ్ నో దిస్ మెథడ్. ఇది మీకు తెలిసి ఉండాలి అండ్ ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈచ్ గ్రేటర్ దెన్ 37 is 296 and their HCF is 37 and then their difference. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే మీ క్వశ్చన్లో హెచ్సిఎఫ్ ఇస్తాడో ఫస్ట్ హెచ్సిఎఫ్ని కాన్సన్ట్రేట్ చేయాలి. 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 37 అన్నారంటే ఒక నెంబర్ 37x కావాలి, ఇంకొక నెంబర్ 37y కావాలి. ఓకే, ఇక్కడ ఏమన్నారు, సమ్ ఏమో 296 అన్నారు. అంటే ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అన్నారు, ఈ రెండింటి యొక్క సమ్ 296 అన్నారు. ఇది 296. మీకు అడిగింది ఏముందంటే డిఫరెన్స్ అడిగాడు. అంటే 37x మైనస్ 37y, అంటే 37 కామన్ తీసుకుంటే ఈ వాల్యూ ఎంత అని అడిగింది. అంటే నా ఆన్సర్ 37 మల్టిపుల్ ఉండాలని మీకు అర్థం కావాలి. ఇగో ఇది 37 మల్టిపుల్, ఇది 37 మల్టిపుల్, ఇది 37 మల్టిపుల్, ఇది ఒక్కటే ఆన్సర్ కాదు. చూడండి మనకి మీరు యూట్యూబ్లో మెన్సురేషన్ 3D క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేస్తుంటే, లేదా సర్కిల్ క్వశ్చన్ కనుక సాల్వ్ చేస్తుంటే ఏది 11 మల్టిపుల్ ఉందో అదే మన ఆన్సర్ అని చెప్పి మనం వింటుంటాం కదా. ఆ రోజులు పోయాయండి. 11 మల్టిపుల్ ఎప్పుడంటే 2016-17లో టైం అది. 2016-17 ప్రిపేర్ అవుతున్నప్పుడు అప్పుడు 11 మల్టిపుల్కి సంబంధించిన క్వశ్చన్స్ రాకపోయేవి కాబట్టి అప్పుడు అన్ని 11 మల్టిపుల్స్ ఏది ఉంటే అది పెడితే వచ్చేది. ఇప్పుడు ఆ టైం పోయింది. కాన్సెప్ట్ రావాలి, 11 మల్టిపుల్ తోటి ఆన్సర్లు రావు ఇంకా. చూడండి 37 కనుక కామన్ తీస్తే నాకు x + y వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. x + y ఈజ్ ఈక్వల్ టు 37తో కనుక క్యాన్సిల్ చేస్తే 37 × 8లో క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉందంటే 7ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది చెప్పండి. 6 రావాలంటే 8తో వస్తుంది. 8 × 3 = 24 అంటే 240, 756, 240 + 50 290 అంటే x + y 8 కదా. ఇక్కడ x, yలు మీకు ఏం కావాలంటే కో ప్రైమ్ నెంబర్స్ కావాలి. ఈ కాన్సెప్ట్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటుంది, రైట్. అంటే x వాల్యూ 3, y వాల్యూ కనుక 5 తీసుకుంటే 8 అవుతుందా.
ఇదైనా 3 తీసుకోండి, ఇదైనా 5 తీసుకోండి. ఎక్స్కి వైకి డిఫరెన్స్ ఎంత? ఇక 2 అంటే 37 × 2 ఎంత? 74 నాకు రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. The least number when divided by each of the numbers 5, 6, 8, 9 and 15 leaves the remainder 1 and is also divisible by 13 అంట. ఒక లీస్ట్ నెంబర్ అంట. ఇక దీనికి యాక్చువల్ మెథడ్ అయితే మీ నంబర్ అనేది LCM ఆఫ్ 5, 6, 8, 9, 15 అవ్వాలి ఇంటూ K ప్లస్ 1 అవ్వాలి. అంటే ప్రతిసారి రిమైండర్ 1 వస్తుంది కాబట్టి. అండ్ ఈ నెంబర్ ఎట్లుండాలి అంటే 13తో డివైడ్ అవ్వాలి కాబట్టి మీరు K వాల్యూ ఏది తీసుకుంటే ఈ ఫార్మాట్లో ఉన్న నెంబర్ 13తో డివైడ్ అవుతుంది. ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్ ఇది. కానీ మనం ఆప్షన్ త్రూ వెళ్తాం కాబట్టి ఎటువంటి క్వశ్చన్స్కి 9 ఉంది కాబట్టి చాలా ఈజీ అండి. చూడండి, దేంట్లో నుండి కనుక 1 తీసేస్తే అది 9తో డివైడ్ అవుతుంది. ఇక దీంట్లో నుండి 1 తీసేస్తే 386 మాత్రమే మిగులుతుంది. 6, 3, 9తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది కాదు, అంటే మీ 9తో కాదు. దీంట్లో నుండి 1 తీసేస్తే 2300 అవుతుంది. 2300 9తో డివైడ్ కాదు. దీంట్లో నుండి 1 తీసేస్తే 4 + 3 7, 7 + 3 10. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 మల్టిపుల్ కావట్లేదు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. దీంట్లో నుండి కనుక 1 తీసేస్తే 36 ఉందని 9తో డివైడ్ అవుతుంది. ఇంక ఏ చెక్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు 36 3601 ఉందా? చూడండి, మీరు ఎప్పుడు ఇంతకుముందే చెప్పారు మీకు బ్రేక్ చేయడం తెలియాలి అని నంబర్స్ గురించి మాట్లాడుతున్నాను కదా. 3601ని ఇది 13తో డివైడ్ చేస్తుందా లేదా అని చెక్ చేయాల్సి కనుక అవసరం వచ్చింది అనుకోండి, మీరు బై 13 ఇట్లా చేస్తారా? బై 13 వేసుకొని? ఆహా కాదు, జాగ్రత్తగా వినండి. ఈ నెంబర్ని ఎట్లా బ్రేక్ చేయాలంటే, ఈ నెంబర్ని మీరు ఎట్లా బ్రేక్ చేయొచ్చు? 2600 కన్నా ఇది ఎంత ఎక్కువ చెప్పండి. 2600 + 1001 అని చెప్పొచ్చా? జాగ్రత్తగా చూడండి ఒకసారి. 2600 + 1000 3600 + 1 ఇట్లా ఇమాజిన్ చేసుకోవచ్చా? 2600 + 1001. ఇవి 2600 మీకు 13తో డివైడ్ అవుతుంది. 1001 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్. అది 7 తోటి 11 తోటి 13 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఇది డివైడ్ అవుతే 3601 డివైడ్ అవుతుందా? ఈ 3601ని 2600 + 1001గా డివైడ్ ఎట్లా చేసుకోవాలి అంటే అది మీకు మైండ్లో జరగాలి. అది మీరు ఇంకా పెన్ను పెట్టొద్దు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. చూడండి, ఇది ఏంటంటే కొత్తగా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ అండి. ఇది చాలా కొత్తగా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. మీకు నంబర్ సిస్టంలో ఇంటర్చేంజింగ్ డిజిట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇంటర్చేంజింగ్ డిజిట్స్, ఆ ఇంటర్చేంజింగ్ డిజిట్స్ కాన్సెప్ట్ ప్లస్ LCM అండ్ HCFని మిక్స్ చేసి తీసిన క్వశ్చన్. ఇది ఎవరో ఒకళ్ళు రేర్గా నేను కొత్త క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి అని అనుకొని ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ తప్పితే ఇటువంటి క్వశ్చన్ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. ఇటువంటి క్వశ్చన్ కనుక మీకు ఎగ్జామ్లో వస్తే దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోవడం బెటర్. అంటే ఇప్పుడు క్వశ్చన్ లాంగ్వేజ్ అర్థం కావాలి. మీరు ఇప్పటివరకు మాక్ ఎగ్జామ్లో ఏదైతే లాంగ్వేజ్ చూస్తారో ఆ లాంగ్వేజ్ కనుక మీకు ఉంటే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ లాంగ్వేజ్ కనుక కొత్తగా ఉండి మీకు ఎగ్జామ్ ప్రెషర్ లాంగ్వేజ్ అర్థం కానప్పుడు మూవ్ అవ్వడమే బెటర్. పోతే పోనీయండి క్వశ్చన్. ఇఫ్ ద న్యాచురల్ నంబర్స్ A, B, C and D ఇన్ ద డెసిమల్ సిస్టమ్ ఆర్ గివెన్ బై, ఇగో ఏని ఇట్లా రాస్తారంట అండి. x1, x2, x3, x4 అంట. ఏని ఈ రకంగా రాసుకుంటారంట. B ఏమో దీనికి రివర్స్లో ఉంటుంది. అంటే A అనేది ఇలా ఉంటే B అనేది ఇలా ఉంటుందట రివర్స్లో. ఇదైతే అర్థమైపోయింది కదా మీకు. అంటే లెట్ సపోజ్ A అనేది 1 2 3 4 ఉంది అనుకోండి, B అనేది 4 3 2 1 ఉంటుంది. ఇంత క్లారిటీ వస్తే చాలు. ఇంకా x1 x2తో నాకు పెద్దగా అవసరం లేదు. C అనేది ఒక 3 డిజిట్ నెంబర్. ఇది x1 x2 x3 ఉంటే D అనేది x3 x2 x1 ఉంటుంది. అంటే A అనేది C అనేది కదా 1 2 3 ఉంటే ఇది 3 2 1 ఉంటుంది. క్లియరా? ఈ కాన్సెప్ట్ ఐడియా వచ్చిందా? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. ఇగో xi + 1 ఈజ్ ఈక్వల్ టు, అంటే xi + 1 అనే వాల్యూ అంట. xi + 1 ఈజ్ ఈక్వల్ టు xi + 1 అంట. ఇలా అంటే ఇక్కడ మీకు ఈ i వాల్యూ ఎలా ఉండాలంట? 1 నుండి మొదలు అవ్వాలంట. i వాల్యూ 1 2 3 ఇలా మొదలు అవ్వాలి. అంటే i వాల్యూ కనుక 1 2 3 మొదలయ్యింది అనుకోండి, అంటే i వాల్యూ 1 2, ఇది x1 + 1, i వాల్యూ నేను 1 పట్టుకుంటా. చూడండి, x1 + 1 ఈజ్ ఈక్వల్ టు x2 కదా. ఈ కండిషన్ అర్థమైందా? అంటే చాలా సింపుల్ కండిషన్. ఏం చెప్తుందంటే x1 కన్నా x2 అనేది ఒకటి ఎక్కువ ఉంటుందని చెప్తుంది. అంతే కదా. x1 కన్నా x2 అనేది +1 ఉంటుంది. ఈ విషయం మీరు అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. చూడండి, నేను x1 కన్నా x2 ఒకటి ఎక్కువ ఉంటుంది అర్థమైంది కదా. దీనికన్నా ఇది ఒకటి ఎక్కువ ఉంటుంది, దీనికన్నా ఇది ఒకటి ఎక్కువ ఉంటుంది, దీనికన్నా ఇది ఒకటి ఉంటుంది. అంటే నా ఫస్ట్ నెంబర్ ఏని నేను 1 2 3 4 అని అజ్యూమ్ చేసుకుంటా. ఎక్స్లు వైలు నేను ఏం తీసుకోను. నా సెకండ్ నంబరు 4 3 2 1 ఇలా అజ్యూమ్ చేసుకుంటా. ఇగో ఇది A, ఇది B. అర్థమైందా? నా C అనే నంబరు
x1 x2 x3 కదా, దీన్ని 1 2 3 అని తీసుకుంటా, d అనే నెంబర్ 3 to 1 అని తీసుకుంటాను. క్లియరా? ఓకే. మీరు కనుక్కోవాల్సింది హెచ్సిఎఫ్ ఆఫ్ b మైనస్ a బై 9 అండ్ d మైనస్ e బై 9. ఫస్ట్ నేను b మైనస్ a కనుక్కోవాలి కదా. ఇక b మైనస్ a కనుక్కోండి, ఏమొస్తుందో చెప్పండి. b మైనస్ a 1 మైనస్ 4 అంటే 11 మైనస్ 4 7 అవుతుంది. ఇక్కడ మళ్ళీ 1 ఉంటుందంటే 11 క్యారీ తీసుకోవాలి. 11 మైనస్ 3 అంటే 8 అవుతుంది. చూడండి, ఒకటి క్యారీ వెళ్ళిపోయింది, 2 మైనస్ 2 0 వస్తుంది. 4 మైనస్ 1 3 అంటే 3087. ఇది b మైనస్ a. ఇక దీనికి బై 9 చేయమన్నారు. ఇది ఎంత ఉంటుందో చెప్పండి. ఇదైతే మనం నంబర్ సిస్టంలో కూడా డిస్కస్ చేస్తాం. 4 డిజిట్ నెంబర్కి డిస్కస్ చేయం కానీ 3 డిజిట్ నెంబర్కి డిస్కస్ చేస్తాం. ఏదైనా ఒక 3 డిజిట్ నెంబర్లో కనుక ఇట్లా ఆర్డర్ కనుక రివర్స్ అయితే ఆ నెంబర్ 99 ఇంటూ ఇగో ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ యొక్క డిఫరెన్స్ ఏది ఉంటుంది 2, అదే అవుతుంది. కావాలంటే మీరు చేసి చూడండి. 1 అంటే 11 మైనస్ 3 అంటే ఎంత 8. 1 ఉంటుంది కదా, 11 మైనస్ 2 అంటే ఎంత 9. ఇక్కడ 2 ఉంటుంది కదా, 2 మైనస్ 1 ఎంత 198. ఇంత చేయాల్సిన పని లేదు. ఒక 3 డిజిట్ నెంబర్ని కనుక ఇంకో 3 డిజిట్ రివర్స్ చేసి రాస్తే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 99 మల్టిపుల్ అవుతుంది. ఎప్పుడు కూడా 99 ఇంటూ ఎంత అవుతుంది అంటే ఈ ఫస్ట్కి లాస్ట్కి ఉన్న డిఫరెన్స్ అవుతుంది 99 ఇంటూ 2. ఇప్పుడు దీన్ని కూడా బై చేయమన్నారు కదా. ఓకే, దీన్ని బై చేయమన్నారు కదా. మీకు అడిగింది ఏంటంటే ఈ 2 నంబర్ల యొక్క హెచ్సిఎఫ్ అడిగాడు. ఈ 2 నంబర్ల యొక్క హెచ్సిఎఫ్. ఫస్ట్ ఇది నంబర్ క్యాన్సిల్ అవుతుంది, 11తో క్యాన్సిల్ అవుతుంది. ఇది 9 దేంతో క్యాన్సిల్ అవుతుంది చెప్పండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 9 ముళ్ళ 27 అవుతుంది. 27 అంటే 2 మిగులుతుంది. ఇక 9 ముళ్ళ 27 అవుతుంది. 3087 కదా, కాదండి 9 ముళ్ళ 27 అయినప్పుడు ఇక్కడ 3 మిగులుతుంది. 9 నాలుగు 36 అవుతుంది. 9 నాలుగు 36 అవుతుంది. 2 మిగులుతుంది. 9 ముళ్ళ 37. ఇదేమో 11 ఇంటూ 2. చూస్తే అర్థమైపోతుంది కదండి హెచ్సిఎఫ్ 1 వస్తుందని. ఎందుకు ఈ 343ని మీరు ఎట్లా రాయొచ్చు అంటే 7 పవర్ 3గా రాయొచ్చు. ఇది 7 పవర్ 3 కదా, ఇదేమో 11 ఇంటూ 2. ఇగో దీంట్లో ఏమైనా కామన్ ఉందా? ఏం కామన్గా లేదంటే మీ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 1. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. రైట్. కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ టైం టేకింగ్ ఉంటాయి. ఈ క్వశ్చన్ కనుక మీరు చాలా కామ్ మైండ్ తోటి ఉండి క్లియర్గా అర్థం చేసుకుంటే అండ్ మీరు x1 x2 x3 x4 అనే నెంబర్ని నేను 1 2 3 4 4 3 2 1 ఇలా చిన్న నెంబర్స్ తీసుకుంటాను అనుకుంటే స్టిల్ ఇట్ టేక్స్ 2 minutes అండి. మీకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 30a, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 30a మైనస్ 20b ప్లస్ 325 ఈక్వల్ టు 0. యాక్చువల్గా ఈ క్వశ్చన్ని బ్రేక్ చేయడం మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే ఆల్జిబ్రాలో డిస్కస్ చేస్తామండి. మీకు ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కనిపించింది, ఏ బీలా కనిపిస్తే ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 15 ఇంటూ ఏ ప్లస్ ఇక బీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 10 ఇంటూ బి రాసుకోవచ్చు కదా. ఈ 15 స్క్వేర్ అంటే 225, ఈ 10 స్క్వేర్ అంటే 125 సారీ 100. ఇక మీకు 225 ప్లస్ 100 325 ఇలా మ్యాచ్ అయ్యేటట్టు ఇస్తాడు. అంటే ఈ పార్ట్ని మీరు ఏం రాసుకోవచ్చు అంటే ఏ మైనస్ 15 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది b మైనస్ 10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. చూడండి, ఏదైనా ఒక నెంబర్, ఇది ఒక స్క్వేర్ నెంబరు, ఇది ఒక స్క్వేర్ నెంబరు ఈక్వల్ టు 0 అవుతుందంటే అప్పుడు a మైనస్ 15 ఈక్వల్ టు 0 కావాలి ఖచ్చితంగా, అండ్ b మైనస్ 10 ఈక్వల్ టు 0 కావాలి ఖచ్చితంగా. అంటే a ఈక్వల్ టు 15 అన్నట్టు, b ఈక్వల్ టు 10 అన్నట్టు. మీకు ఏం కనుక్కోమన్నారు చెప్పండి. జీసీడీ ఆఫ్ a కామా b, ఇగో జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే హెచ్సిఎఫ్ అనుకోవచ్చు. 15 కామా 10కి ఎంత వస్తుంది 5 వస్తుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇఫ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 ఇంటీజర్స్ బోత్ గ్రేటర్ దెన్ 1 ఈజ్ 15 17, దెన్ ద సమ్ ఆఫ్ దోస్ 2 నంబర్స్ ఈజ్. చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ అంటే నంబర్స్ ఈజీ ఉన్నప్పుడు చేయడం ఓకే, కానీ ఇటువంటి క్వశ్చన్స్ని క్రాక్ చేయడం కష్టం అండి. అంటే చెప్తున్నాను చూడండి, 2 నంబర్ల ఎల్సిఎం అడుగుతున్నారండి. 15 17 ఉందంట. ఆ 2 నెంబర్లు కూడా గ్రేటర్ దెన్ 1, ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 1 అవుతేనే కదా ఎల్సిఎం అంత వచ్చేది. 1 అది గ్రేటర్ దెన్ 1 అని ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 15 17 అనే నంబర్ని 2 నంబర్ల యొక్క ప్రోడక్ట్గా మీరు రాయగలగాలి. అంటే 15 79ని మీరు ఫస్ట్ 15 17ని మీరు జస్ట్ ఫ్యాక్టరైజ్ చేయగలగాలి. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ని ఆలోచించడం ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇది ఒక ఈవెన్ నెంబర్ కాదు. ఈవెన్ నెంబర్ కాదంటే 2 4 6లు ఏమి రావు. అర్థమవుతుందా? ఓకే, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఒక 3 మల్టిపుల్ కూడా కాదు, 6 అవుతుంది, ఇది 8 అవుతుంది. 3 మల్టిపుల్ కూడా కాదు. 3 మల్టిపుల్ కాదంటే 3 9 ఇటువంటి ఏవి కాదు.
ఇది 7 అంటే చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడే మీకు నెంబర్ని బ్రేక్ చేయడం ఇట్లా చెప్పే చూడండి. ఇది 7 మల్టిపుల్ చెక్ చేయమంటే 7 2 14, దీంట్లో 7 కొట్టేసి 7 2 14 అని ఇక్కడ కొట్టుకొని కాదు. దీన్ని ఎట్లా ఇమాజిన్ చేసుకోవాలంటే మీరు 1400 ప్లస్ 117 లాగా ఇమాజిన్ చేసుకోవాలి. దీన్ని మీ మైండ్లోనే జరిగిపోవాలి. 1400 7తో డివైడ్ అవుతుంది, కానీ 117ని 13 × 9 లాగా రాయొచ్చు. 117 అంటే 13 × 9 కదా, అంటే నెంబర్ 7తో కాదు. పోనీ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది చూడండి. 7 5 12 -2 10. అంటే ఇలా ఒక 10 వరకు చెక్ చేసిన తర్వాత మీరు ఒక కంక్లూజన్కి ఏం రావాలంటే ఏదో ఒక ప్రైమ్ నెంబర్ యొక్క ప్రోడక్ట్గా రాయగలుగుతాం దీన్ని. ఈ రెండు ఎట్లుంటాయంటే ఏవో ఒక ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయగలుగుతాం. మరి ఆ ప్రైమ్ నెంబర్స్ ఎట్లుండాలి అంటే ఇది కూడా గెస్ చేయండి. మనం గెస్ చేసే ప్రాసెస్ ఇది కూడా ఒక్కొక్కలాగా గెస్ చేయొచ్చు. మీకున్న ఈ నెంబర్ దేనికి దగ్గరలో ఉంది? ఒక 1500 1600కి దగ్గరలో ఉందంటే 40 × 40 చేస్తే 1600 వస్తుంది, అంతేనా కదా? 40 × 40 చేస్తే 1600 వస్తుంది. 1600కి దగ్గరలో ఏమైనా ప్రైమ్ నెంబర్స్ వెతకాలి మీరు. ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, మరీ దూరంలో ఎతికితే కూడా వాల్యూస్ పెద్దగా చిన్నగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ యూనిట్ డిజిట్ 7 రావాలి. మీకు ప్రైమ్ నెంబర్స్ మీద మీ ఫోకస్ ఉండాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 7 41 చూడండి. 37 × 41 చేయండి, మీకు 17 × 15 వస్తుంది. రైట్. వాడు అడిగింది మీకు 37 + 41 వాల్యూ ఎంత? 8 78 రైట్ ఆన్సర్. సరే, ఇటువంటి క్వశ్చన్స్ని ప్రతిసారి ఈజీగా బ్రేక్ చేయగలుగుతామా అంటే నేను మీకు చెప్పేది చూడండి. 1517ని కనుక మీరు 1400 + 117 ఇలా బ్రేక్ చేయడం, ఇంతకుముందు 3601ని కనుక 2600 + 1001 అని ఈ రకంగా మీరు చూడగలిగితే కొంత ప్రాక్టీస్ తోటి కొంత లేట్ అయినా కానీ మీరు దీన్ని చూడగలుగుతారు. ఈ రకంగా 37 × 41 అని మీరు బ్రేక్ చేసుకోగలుగుతారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. The LCM of 3 numbers which are in the ratio 3:4:6 is 144. ఇక 3 నంబర్లు 3:4:6 రేషియోలు ఉన్నాయంట. అంటే 3 నంబర్లు ఏం కావాలంటే 3x కావాలి, 4x కావాలి అండ్ 6x కావాలి, అంతేనా? ఓకే. ఇప్పుడు ఈ 3 నంబర్ల యొక్క LCM ఏమవుతుందో చెప్పండి. 12x అవుతుంది, అంతేనా? 12xని ఇది డివైడ్ చేస్తూ ఇది డివైడ్ చేస్తుంది. ఈ LCM 114 అంట. LCM 114 అయితే దెన్ ద సమ్ ఆఫ్ దోస్ నంబర్స్ ఈజ్ సమ్ ఆఫ్ దోస్ నంబర్స్ 12 12లో క్యాన్సిల్ చేస్తుంది. 3 + 4 4 + 6 ఎంత? 7 7 6 12. ఇది 12x వాల్యూ ఎంత? 12x వాల్యూ ఎంత? 12 × 12 అంటే ఎంత అండి? 144 కదా. ఆన్సర్ నాకు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. అంటే మీరు స్టార్టింగ్లో క్వశ్చన్ చూసి ఇది ఈ ఆప్షన్ ఆన్సర్ కాదని చెప్పొచ్చు అండి. ఇది ఒక్కటి మీరు చెప్పొచ్చు. ఎందుకంటే మీ నెంబర్ 3x + 4x + 6x ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి నాకు సమ్ కనుక్కోమంటే 12x వస్తుంది. నాకు ఈ x వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. x వాల్యూ 12 కాబట్టి ఇక్కడ నాకు 12 మల్టిపుల్ ఆన్సర్ రావాలి. మీరు చూస్తే 144 12 మల్టిపులే ఉంది, 156 కూడా 12 మల్టిపులే, 288 కూడా 12 మల్టిపులే. ఇప్పుడు 288ని ఎట్లా ఇమాజిన్ చేసుకుంటారు మీరు? 288ని 240 + 48 లాగా మీరు బ్రేక్ చేసుకోగలగాలి. 288ని 240 + 48, 240 డివైడ్ అవుతుంది, 48 డివైడ్ అవుతుంది కాబట్టి 288 కూడా అవుతుంది. క్లియరా? అంటే ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ఇది ఒకటే ఛాన్స్ ఉంది. దీన్ని మీరు 144 కన్నా ఇది 20 ఎక్స్ట్రా ఉంది కదా చూడండి. 144 డివైడ్ అవుతుందని మీకు అర్థమైనప్పుడు ఇది 144 కన్నా 20 ఎక్స్ట్రా ఉంది. ఈ 20 ఎక్స్ట్రా అనేది 12తో డివైడ్ కాదు కాబట్టి మీకు 164 కూడా డివైడ్ కాదు. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇఫ్ x, 4, 5 ఇక్కడ x అనేది <3 అట. ఓకే. 6, y, 10 y అనేది 6కి 10కి మధ్యలో ఉంటుందంట. రిప్రజెంట్ సైడ్స్ ఆఫ్ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఈజీగా చెప్పొచ్చు అండి. ఇగో x వాల్యూ ఏమో 3 అవుతుంది, ఈ y వాల్యూ ఏమో 8 అవుతుంది, z వాల్యూ ఏమో 20 అవుతుంది. ఇవి రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ అని చెప్తున్నాడు వాడు. రిప్రజెంట్ ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే నాకు x వాల్యూ ఏమో 3, y వాల్యూ ఏమో 8, z వాల్యూ ఏమో 20 ఇది ఇచ్చాడు కదా. అండ్ ఎల్సిఎం ఆఫ్ x2 y2 z2. ఇగో x2 y2 z2 3² 8² 20². వీటి యొక్క ఎల్సిఎం అంటున్నాడు. వీటి యొక్క ఎల్సిఎం అట ఎట్లుంటుందట? సరే, వీటి యొక్క ఎల్సిఎం ఫస్ట్ మనం తీసుకుందాం చూడండి. ఇప్పుడు ఈ 8² నేను 2⁻³ హోల్ స్క్వేర్ అంటే 2⁻6 అని రాయొచ్చా? ఓకే. ఇక్కడ చూడండి ఇది 2⁻4 ఉంటుంది అండ్ ఇంకొక 2 ఉంది. ఎంత అవుతుంది? 2⁻4 × 5 లాగా రాసుకోవచ్చు కదా. సారీ, 2² × 5 లాగా రాసుకోవచ్చు కదా. 4 5 20/2 పవర్లో 2 ఉంది అంటే ఇది 2⁻4 అవుతుంది అండ్ 5² అవుతుంది. ఓకే.
మనం ఎల్సిఎం తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తామంటే లీస్ట్ వాల్యూస్ రాసుకుంటాం. ఇక్కడ అసలు 2లో ఏది లేనే లేదు చూడండి, రైట్? 2లో ఏది లేనే లేదు. 2 అనే టర్మ్ అంటే ఎల్సిఎం ఆఫ్ x² y² z². ఇక్కడ 3 ఉంది, ఇక్కడ అసలు ఎల్సిఎం తీసుకోవడానికే లేదు. ఇది క్లియర్ కదా? 2 తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఇక్కడ 2 లేదు కాబట్టి. 3 తీసుకోవడానికి లేదు, 5 తీసుకోవడానికి లేదు. x లేదు, 3 అది 8 అది 20 రిప్రజెంట్ సైడ్స్ ఆఫ్ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రెస్పెక్టివ్లీ అండ్ ఎల్సిఎం ఆఫ్ x² y² z². సారీ అండి, ఎల్సిఎం తీసుకుంటున్నప్పుడు మనం అన్ని నెంబర్స్ తీసుకోవాలి అండ్ లీస్ట్ తీసుకోవాలి, అంతే కదా? ఇవో ఇది 2⁴ అండి. ఎల్సిఎం తీసుకుంటున్నప్పుడు అన్ని నెంబర్ తీసుకోవాలి. 2 ఉందా? ఉంది. 2లో ఎక్కడ తక్కువ ఉంది? ఇగో 4లో తక్కువ ఉంది, ఇది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీంట్లో 3². దీంట్లో 3 ఉందా? ఉంది. ఇగో 3లో ఎక్కడ తక్కువ ఉంది? 3². సారీ 1 minute అండి, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎల్సిఎం తీసుకుంటున్నప్పుడు మీరు హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి కదా. ఎల్సిఎంలో హైయెస్ట్ తీసుకోవాలి, హెచ్సిఎఫ్లో లీస్ట్ తీసుకోవాలి. అంటే దీని ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2⁶ అవుతుంది ఇంటూ 3⁴ అవుతుంది ఇంటూ 5² అవుతుంది. ఎంతేనా? 2⁶. సో ఎల్సిఎం ఏమవుతుంది? 2⁶, 3², 5² అవుతుంది కదా. ఈ నెంబర్ని అంటే మీరు P1 పవర్ ఆల్ఫా, P2 పవర్ బీటా అండ్ P3 పవర్ గామా అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ P1, P2, P3 ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5 ప్రైమ్ నెంబర్లు. ఆల్ఫా, బీటా, గామా ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని ఆల్ఫా అనొచ్చు, దీన్ని బీటా అనొచ్చు, దీన్ని గామా అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు, రైట్? మీకు ఏమడిగారంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఆల్ఫా, బీటా, గామా. ఇగో వీటి యొక్క హెచ్సిఎఫ్ అడిగారు. 6, 2 యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? 2, రైట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఎల్సిఎం ఆఫ్ ఈజీ క్వశ్చన్ కదండి. ఫస్ట్ దీన్ని 2 4 5/2, 4 16 17/4 అవుతుంది, 41/8 అవుతుంది. దీని ఎల్సిఎం అంట a/b లాగా రాసుకోవచ్చు అంట. దీని ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్. సో 5 × 17 × 4 41. నేను ఇంకా దీన్ని సింప్లిఫై చేయట్లేదండి, ఇంతగా ఆపుతున్నా. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ అంటే 2. ఇది a/b అవుతుందంట అండి. ఇగో ఇది a అవుతుందంట, ఇది b అవుతుందంట. అర్థమవుతుందా? జీసీడీ ఆఫ్ a, b ఈజ్ 1 అంట. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇవన్నీ ఆడ్ నెంబర్, ఇది ఒక ఈవెన్ నెంబర్. ఈ రెండింటి యొక్క జీసీడీ ఖచ్చితంగా 1 అవ్వాలి, రైట్? ఇప్పుడు ఏం అడిగారంటే a × b అడిగారు. సో మీకు 5 × 17 × 41 × 2 అడిగారండి. సో 5 2 10 అవుతుంది, యూనిట్ డిజిట్ 0 అయిపోతుంది. 7 × 1 7 అవుతుంది. అంటే లాస్ట్లో మీకు 70 ఎక్కడ వస్తుందో అది రైట్ ఆన్సర్. లాస్ట్లో 70 ఎక్కడ వస్తుంది? లాస్ట్లో 70 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఏం చేస్తాం మనం? 17 17 అంటే 1 క్యారీ, 17 68 69, 970 ఎక్కడ వస్తుందో అది రైట్ ఆన్సర్. ఇక ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇఫ్ x and y ఆర్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దెన్ x/y చేయమన్నాడు. సో ఒకసారి ఎల్సిఎం కనుక్కోవాలి, ఒకసారి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, x/y చేయాలి. ఓకే, చూడండి ఒకసారి మీకు ఇచ్చిన ఫ్రాక్షన్ని 10 2 20, 21/10, 21/10. ఓకే, ఇంకోటి ఏమి ఇచ్చారు? 35, 51/35, 51/35. ఓకే, మీకు ఏం కనుక్కోమన్నారంటే x/y కనుక్కోమన్నారు. ఈ x అనేది ఏంటన్నారంటే ఎల్సిఎం ఆఫ్ x అనేది ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఈ 2. చూడండి ఈ రెండింటి యొక్క ఫ్రాక్షన్ యొక్క ఎల్సిఎం అంటే ఏంది? ఫ్రాక్షన్ యొక్క ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్, అంతే కదా? y అనేది హెచ్సిఎఫ్ అంట, ఇది ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై y అంటే ఏంది? అంటే హెచ్సిఎఫ్ కదా. హెచ్సిఎఫ్ కనుక్కున్నప్పుడు ఎల్సిఎం ఆఫ్ హెచ్సిఎఫ్, సారీ 1 minute. ఇప్పుడు y అంటే హెచ్సిఎఫ్ కదా, హెచ్సిఎఫ్కి ఏంది? ఫ్రాక్షన్కి హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్, ఓకే, బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఇదే కదా, ఇట్లా చేస్తాం. ఇక్కడే సింప్లిఫై చేసుకుందాం. సో ఒక్కసారి ఎల్సిఎం పైకి వెళ్ళిపోతే, ఇది పైకి వెళ్తే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్, ఇది హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ ఒకసారి కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్, ఈ క్లారిటీ మీకు ఉండాలండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ మీకు ఫ్యూచర్లో అడిగితే మీ ప్రాక్టీస్ ఎట్లా ఉండాలి అంటే
ఇగో ఇది ఐడియా వచ్చేటట్టు ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఒక 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కో, ఒకదాని ఎల్సిఎం అంటారు, డినామినేటర్లో హెచ్సిఎఫ్ అంటారు. ఇది ఏంటి, మీరు x/y అంటే ఎల్సిఎం బై హెచ్సిఎఫ్ కదా. ఎల్సిఎం బై హెచ్సిఎఫ్ ఇలా కనుక్కోమన్నప్పుడు న్యూమరేటర్ యొక్క ఎల్సిఎం డినామినేటర్ యొక్క ఎల్సిఎం కనుక్కొని మల్టిప్లై చేయండి. డినామినేటర్ యొక్క హెచ్సిఎఫ్ డినామినేటర్ యొక్క న్యూమరేటర్, ఇది న్యూమరేటర్కి డినామినేటర్కి ఎల్సిఎం కనుక్కొని మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ డినామినేటర్కి హెచ్సిఎఫ్ కనుక్కొని మల్టిప్లై చేయండి అని చేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఫస్ట్ న్యూమరేటర్కి చూస్తాను. ఇగో ఇప్పుడు న్యూమరేటర్ యొక్క ఎల్సిఎం అంటే 21కి 51కి ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు చూడండి, 21 10 ఇవేం క్యాన్సిల్ అవ్వట్లేదు. న్యూమరేటర్ యొక్క ఎల్సిఎం అంటే 51 వస్తుంది ఇంటూ ఈ 51లో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి ఇంకొక 7 లేదు కాబట్టి 7 వచ్చేస్తుంది. ఇది దీని యొక్క ఎల్సిఎం ఎంత, 35 ఇంటూ 2 అంతేనా. ఇప్పుడు డినామినేటర్ యొక్క ఎల్సిఎం చూసినప్పుడు 35, దీంట్లో 5 ఉంది 2 లేదు 2 రాసేసుకుంటున్నా, అయిపోయింది. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్, ఇగో దీన్ని న్యూమరేటర్ యొక్క హెచ్సిఎఫ్ తీసుకోండి. 3 కామన్ ఉంది దీంట్లో, 3 × 7 3 × 17, ఓన్లీ హెచ్సిఎఫ్ 3 అవుతుంది. ఓకే, ఇక్కడ 5 ఉంది, ఇక 5 రాయొచ్చు. ఇక 5 7ల క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 3 17ల క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 17 ఇంటూ 49 ఇంటూ 2 అంటే నాకు ఏం రావాలంటే యూనిట్ డిజిట్ 2 × 9 18, 7 × 8 56, యూనిట్ డిజిట్లో 6 ఎక్కడ వస్తుంది, అదే రైట్ ఆన్సర్. ఆప్షన్ 6 ఒకటే ఉంది, యూనిట్ డిజిట్ మ్యాచ్ అయ్యేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. లెట్ G be the GCD of 3 numbers 3780, 3465 and 3003 and B be the LCM of ఇది. సో ఇక్కడ మీరు కనుక్కోవాల్సిందే అండి. ఇక్కడ మీకు 3 నెంబర్స్ ఏవి ఇచ్చారంటే 3780 అనే ఒక నెంబర్ ఇచ్చారు, నెక్స్ట్ 3465 అనే ఒక నెంబర్ ఇచ్చారు, అండ్ 3003 అనే నెంబర్ ఇచ్చారు. చూడండి, ఇక 3003ని చూడగానే మీరు 3 × 1001 రాయొచ్చు. 1001 ఈజ్ ఈక్వల్ టు 7 × 11 × 13 ఈ ప్రోడక్ట్గా చూడగలిగారు మీరు. ఒక దాన్ని అయిపోయింది కదా మనకి. నెక్స్ట్ రండి, ఈ నెంబర్ అనేది మీకు ఓన్లీ 8 మల్టిపుల్ అండి, ఇది మీకు 16 మల్టిపుల్ కాదు. ఇది ఓన్లీ మీకు 4 మల్టిపుల్, 8 మల్టిపుల్ కూడా కాదు. ఎందుకంటే 780 అనేది మీకు 8తో డివైడ్ కాదు. ఎందుకంటే 788 720 + 60 లాగా ఇమాజిన్ చేసుకోండి. 780ని 720 + 60 లాగా ఇమాజిన్ చేసుకోవాలి. 720 8తో డివైడ్ అవుతుంది కానీ 60 కాదు. కాబట్టి అంటే దీన్ని కనుక మీరు ఫ్యాక్టరైజ్ చేస్తే ఓన్లీ 4 మాత్రమే బయటకు వస్తుంది. 4 బయటకు వస్తుంది అంటే 2⁴ 4. సో 4 9 36, 4 2 36 అంటే ఎంత వస్తుంది, 1 క్యారీ 4 2 ఇక 0. ఇది ఎంత ఉంది, 3780 అంతే కదా. 4తో 4 9 36, 4 2 ఇది 0. సో 2² ఇంటూ దీంట్లో నుండి ఒక 5 బయటకు వస్తుంది కదా. ఇంకా 4తో వస్తే ఇక్కడ ఇంకా 0 రావద్దు. ఇక్కడ 0 వచ్చిందంటే మీకు ఇంకో 2 ఉన్నట్టు. 3780 780 కదా. ఓకే అండి, 2² కదా. 4తో క్యాన్సిల్ చేస్తే 4 9 36, 1 మిగులుతుంది. 4 4 16, ఇక్కడ 2 మిగులుతుంది. 4 5 20. ఓకే, 2² ఇంటూ ఇక్కడ 9 ఉంది, 9 అవుతుంది కాబట్టి 3²తో డివైడ్ అవుతుంది. 3² ఇంటూ 9 9 9 ఇది 105ల, ఇక 2². 105లో 21 ఇంటూ 5 అంటే 3 7 5 ఉంటుంది. ఒక 3ని తీసుకొచ్చి ఇచ్చేసేయండి, ఇది 3³ అవుతుంది. ఇంకొక 5 ఇంటూ 7, ఇది మీరు బ్రేక్ చేసుకోగలగాలి. ఇది చూడండి, ఇది మీకు చూస్తే అర్థమైపోతుంది. ఒక 9 మల్టిపుల్ అండి, 5 మల్టిపుల్ అండి, అర్థమవుతుందా? సరే, నేను ఫస్ట్ 9తో బ్రేక్ చేస్తాను. 3² ఇంటూ 9 3 27. 27 అంటే ఎంత మిగులుతుంది అంటే 3 + 4 7 అంటే 9 ఎంత 72, 9 5ల. ఓకే, ఇది మళ్ళీ ఇంకొక 5, ఇంకా 3తో అవ్వదు ఇంకా, అంతే కదా. దీనిలో నుండి కనుక నేను 5 కామన్ తీశాను అనుకోండి, 5తో డివైడ్ చేస్తే 5 7 35, 3 మిగులుతుంది, 5 7. అంటే దీన్ని మీరు 3² ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 11గా రాసుకోవచ్చు. ఓకే, అన్నీ రాసేసుకున్నాం కదా. మీకు ఏం కనుక్కోమన్నారంటే ఎల్సిఎం. లెట్ G be the GCD ఆఫ్ దిస్ నెంబర్ అండ్ L be the LCM ఆఫ్ నెంబర్. L అనేది ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అంట. L అనేది ఈ రెండింటి యొక్క ఎల్సిఎం. సో L ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం. అప్పుడు హైయెస్ట్ నెంబర్ 3 ఉంది కాబట్టి 3² రాస్తాం. ఇక్కడ 5 ఉంది, 5 రాస్తాం. 7 ఉంది, ఇక్కడ 7 రాస్తాం. ఇక్కడ 11 ఉంది, 11 రాస్తాం. అండ్ 13 ఉంది, 13 రాస్తాం. ఇంకో ఇది ఎల్సిఎం. మైండ్
జీబీ ద జీసీడీ ఆఫ్, ఇగో జీసీడీ అంటే ఏంటికి 3 నంబర్ల యొక్క జీసీడీ. ఇగో ఈ 3 నంబర్ల యొక్క జీసీడీ అనేది జీ, ఇది జీ. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఇక్కడ 2 ఉంది కానీ ఇక్కడ 2 లేదు, ఇక్కడ 2 లేదు తీసుకోము. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కానీ ఒకటే 3 ఉంది కాబట్టి ఒకటే 3 తీసుకుంటాం. ఇక్కడ లీస్ట్ ఇక్కడ 3 ఉంది. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, 5 తీసుకోము. 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి 7 తీసుకుంటాం. ఇంకా ఇక్కడ 11, 13 లేదు, సో వదిలేస్తాం. ఇగో ఈ 3 స్క్వేర్ ఒక 3తో క్యాన్సిల్ అవుతుంది. ఇగో ఈ 7తో క్యాన్సిల్ అవుతుంది. అంటే నాకు 3 5 15, 3 5 15, 11 × 13, 11 × 13. సో యూనిట్ డిజిట్ 5 వచ్చేటట్టు ఎక్కడ ఉంటే అది రైట్ ఆన్సర్ అండి. నాకు 455 కాదు, ఇంకొక 33 కూడా ఉంది కదా. 1 మినిట్ అండి, ఇది 33 కదా, ఇంకొక 33 కూడా ఉంది. 33 కూడా ఉందంటే ఇగో ఈ 33ని ఇగో ఈ 11 అండ్ ఈ 3 క్యాన్సిల్ చేస్తుంది. సో 13, 5 మాత్రమే మిగిలింది. అంటే 13 5 65 నాకు రైట్ ఆన్సర్ ఎక్కడ ఉందంటే 13 5 65 ఆప్షన్ ఏలో ఉంది.